మూగజీవాల మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వర డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తిమ్మాపురం గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంబాల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పోలిశెట్టి రామకృష్ణ, పితాని లీలావతి, పెండం కృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీయే కాకుండా దేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఉదయం లెగిస్తే ఆవు ముఖం చూసి తమ కార్యక్రమాలు కొనసాగించే ఈ సంస్కృతిలో ఆవుల్ని విషం పెట్టి చంపించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మాట ఎత్తకుండా గతంలో కాకినాడ రూరల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వేరే రకంగా మాట్లాడడం, అసలు ఈ ఆవులు చనిపోవడం అనే దానికి ముఖ్య కారణం ఎవరు, దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అంటే మనిషి కంటే కూడా ఆవు చాలా పవిత్రమైనది. ఈరోజు చెప్తున్నాను నేను. దాన్ని చనిపోవడానికి కారణమైన వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ఉధృతాన్ని దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి, ఎందుకంటే ఈవేళ ఆవు కావచ్చు, రేపొద్దున ఇంకా మళ్ళీ ఈజీగా తీసుకునే సంస్కృతి లేకుండా కఠినంగా వారిని శిక్షించాలని, కలెక్టర్ దీనిపై విచారణ కమిటీ వేయాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు దీనిపై పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని, ఎందుకంటే అధికారంలో ఉండి కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయంటే దానిపై ఉపేక్షించకూడదని. ఎందుకంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మన సంస్కృతి కాపాడాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్తున్నారు. అదే టైంలో ఇతర మతాలను కూడా గౌరవించమని చెప్పారు. ఆ విధంగానే ముందుకు వెళ్దాం. తనంతరం తెల్లవారుజామున డైలీ మేము ఎప్పుడు వెళ్ళేలాగా పొలంకి వెళ్ళి చూస్తే మా ఆవులు 3 గేదెలు చనిపోయి ఉన్నాయండి. గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాయి. అసలు గొడవ జరిగింది, ఇలా ఆవులు చచ్చిపోయాయి. దానికి ఎలా తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. నోరులేని జీవులండి. మేము దాని మీద ఏదో వస్తుందని కూడా మేమేమీ చేయట్లేదు. అందరికీ తెలుసు ఆవుల మీద గేదెల మీద ఏం వస్తుంది అన్నది. మాకున్న దాంట్లో కొంచెం నోరులేని వాటికి పెడితే ఏం పోతుంది అనే దాంట్లో మేము పెట్టి పెంచుకుంటున్నాము. అలాంటి నోరులేని జీవులు కూడా ఈరోజు మాకు లేకుండా చేశారు. మేము వాటిని చాలా ఇష్టంగా పెంచుకున్నాం. మా ముందే గిలగిలా కొట్టుకుని చచ్చిపోతే కనీసం కాపాడలేకపోయాం మేము. అసలు మా ఇంటి లక్ష్మీదేవి పోయింది. నాకు ఎన్ని పనులున్నా 3 పూటలు నేను చేలోకి వెళ్ళి చూసుకునేదాన్ని. అలాంటిది నిన్న నుంచి మా ఇంట్లో అసలు ఒక మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో తెలియదు, కానీ జీవులు పోగొట్టుకుని మేము చాలా బాధపడ్డాం. దానికి కూడా మేమే కావాలని చేసామంటున్నారు. మాకంత జీవులు చంపుకునేంత మూర్ఖత్వంగా అయితే మమ్మల్ని పెంచలేదు, మేము పెరగలేదు. ఆ సంస్కృతి కూడా మాకు కాదు. ఎన్ని చేసినా మా జీవులు మాకు తిరిగి రావు. కానీ అధికారులందరూ స్పందించి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ముందుగా స్పందించి కొంచెం దర్యాప్తు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.